రక్షణ సంగీత సునాదము. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. చెప్పగొట్టాలి దేవుని మహిమపరచడం గాక. శృతి ఉన్న పాటలకు విలువల ఉన్నట్లే కృతజ్ఞత నీచావు, కృపలో నిలిపావు. శృతి ఉన్న పాటలకు విలువల ఉన్నట్లే కృతజ్ఞత నీచావు, కృపలో నిలిపావు. కృంగిన వేళలో నన్ను లేవనెత్తిన చిరునామా నీవేగా. కృంగిన వేళలో నన్ను లేవనెత్తిన చిరునామా నీవేగా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. Praise the Lord. ప్రతి చరణము వెంట పల్లవి ఉన్నట్లే ప్రతి క్షణమును నీవు పలకరించావు. ప్రతి చరణము వెంట పల్లవి ఉన్నట్లే ప్రతి క్షణమును నీవు పలకరించావు. ప్రతికూలమైన పరిస్థితులన్నయు కనుమరుగైపోయెనే. ప్రతికూలమైన పరిస్థితులన్నయు కనుమరుగైపోయెనే. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య దీపము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. అనుభవ అనురాగం కలకలమున్నట్లే నీ రాజ నియమాలలో నిలవనిచ్చావు. అనుభవ అనురాగం కలకలమున్నట్లే నీ రాజ నియమాలలో నిలవనిచ్చావు. రాజ మార్గములో నన్ను నడుపుతున్నా రారాజువు నీవేగా. రాజ మార్గములో నన్ను నడుపుతున్నా రారాజువు నీవేగా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య దీపము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీతి మంతుల గుడారాలలో వినబడుతున్నది రక్షణ సంగీత సునాదము. నీతి మంతుల గుడారాలలో
వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప యువరింప నాదరమా యేసయ్యా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప యువరింప నాదరమా యేసయ్యా. హల్లెలూయా. మంచిదండి. మరి పాండ్రాకలో పరిచయం చేస్తున్నటువంటి మరి దానియేలు అయ్యగారు సంఘస్థుల్లోంచి ఒకరు వచ్చి మరి పాట పాడాలని పాండ్రాక గ్రామంలో పరిచయం చేస్తున్నటువంటి హల్లెలూయా. దేవుడి స్తోత్రం మీద పొందడాలండి. సంరక్షణ దేవయ్య గారికి, అమ్మగారికి కూడికి వచ్చినందుకు కూడా ప్రిపేట్ ఉందండి. హల్లెలూయా. మహావివేకి యేసయ్యా నా మదిలో మండసమాయనే, మహానుభావుడు యేసయ్యా నాలో మ్రోగిన మృగుందమై నిన్న నేడు రేపు ఎన్నడైనా మారన త్రియేకుడు మదిలో నా యేసుడు, మారన త్రియేకుడు మదిలో నా యేసుడు. మహావివేకి యేసయ్యా నా మదిలో మండసమాయని, మహానుభావుడు యేసయ్యా నాలో మ్రోగిన మృగుందమై నిన్న నేడు రేపు ఎన్నడైనా మారన త్రియేకుడు మదిలో నా యేసుడు, మారన త్రియేకుడు మదిలో నా యేసుడు. ఇంటిలో మండసముండగా దేవుని దీవెనలో మెండుగా నిండును. ఇంటిలో మండసముండగా దేవుని దీవెనలో మెండుగా నిండును. దావీదు వంటిలో దేవుని స్తుతి ఉండగా, దావీదు వంటిలో దేవుని స్తుతి ఉండగా సితారాలు సంధించి సదా ప్రభుని స్తుతించి, సితారాలు సంధించి సదా ప్రభుని స్తుతించి దేవుని దయ పొందెను దావీదు, దేవుని దయ పొందెను దావీదు. మహావివేకి యేసయ్యా నా మదిలో మండసమాయనే, మహానుభావుడు యేసయ్యా నాలో రోగిన మృగుందమై నిన్న నేడు రేపు ఎన్నడైనా మారన త్రియేకుడు మదిలో నా యేసుడు, మారన త్రియేకుడు మదిలో నా యేసుడు. కన్నికలో అందరిలో రాజు దయ పొందెను. దేవుని నీడలో దీనురాలు ఇస్తేరి, కన్నికలో అందరిలో రాజు దయ పొందెను. మోయేబు దేశములో అంజురాలు రోజు, మోయేబు దేశములో అంజురాలు రోజు, బెత్లెహేము పరమందు పోయేదు పలమందు, బెత్లెహేము పరమందు పోయేదు పలమందు.
పొందెనో ఆ రోజు మా వివేకి యేసయ్యా నా మదిలో మండ సమాయని మహానుభావుడు యేసయ్యా నాలో మోగిన మృగుండమై చిన్న నేడు రేపు ఉన్నదైనా మారన ప్రియేకుడు మదిలో నా యేసుడు మారన ప్రియేకుడు మదిలో నా యేసుడు ఉబేదేది వింటిలో మండసముండగా దేవుని దీవెనలో మెండుగా నిండులో ఉబేదేది వింటిలో మండసముండగా దేవుని దీవెనలో మెండుగా నిండులో దావీదు వంటిలో దేవుని స్తుతియుండగా దావీదు వంటిలో దేవుని స్తుతియుండగా సితారాలు సంధించి సదా ప్రభుని స్తుతించి సితారాలు సంధించి సదా ప్రభుని స్తుతించి దేవుని దయ పొందెనో దావీదు దేవుని దయ పొందెనో దావీదు మావేకి యేసయ్యా నా మదిలో మండ సమాయని మహానుభావుడు యేసయ్యా నాలో మోగిన మృగుండమై చిన్న నేడు రేపు ఎన్నడైనా మారన ప్రియేకుడు మదిలో నా యేసుడు మారన ప్రియేకుడు మదిలో నా యేసుడు. మంచిదండి. ఇక సమయంలో మరి ప్రార్థన చేద్దామండి. నెహ్రూ నగర్ నుంచి వచ్చినటువంటి సమ్మేళన గారు ప్రార్థన చేస్తారు. మనం అందరం కూడా ఏకీభిందామండి. నెహ్రూ నగరం నుండి వచ్చినటువంటి దైవజనులు సమ్మేలు అయ్యగారు ప్రార్థన చేస్తారు. ప్రతి ఒక్కరము కూడా ఆరోగ్యం ఉన్నవారు ప్రతి ఒక్కరు మోకరించి ప్రతి ఒక్కరము కూడా ప్రార్థనలో ఏకీభిందాం చేసుకుందాం. సకలాశీర్వాదములకు కారణభూతుడు అయినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, నీ శ్రేష్టమైనటువంటి ఘనమైనటువంటి నీ నామానికి వందనాలు స్తోత్రాలు తెలియజేస్తున్నాం. నీ దాసులు ప్రియులు దానియేలు గారిని మీరు ఏర్పాటు చేసుకుని అయా ఈ ప్రాంతంలో నీ విలువైనటువంటి బలమైనటువంటి పరిచర్య చేస్తూ ఉండగా నీ దాసుని ప్రతి మాసం కూడా అంచులంచులుగా బలపరుస్తూ అయా ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల యొక్క రక్షణార్థమై అయా ప్రతి నెల ఆఖరి దినములలో జరిగిస్తూ ఉన్నటువంటి యొక్క ఒక్క దినపు సభను బట్టి నీ కొందనాలు స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాం. నీ దాసులు వచ్చి మాట్లాడుతూ ఉండగా నీ దాసు నుండి వచ్చేటటువంటి ప్రతి మాట వలన అనేకుల యొక్క జీవితంలో గొప్ప అద్భుత కార్యాలు జరుగునట్లుగా నీ కృప నీ సన్నిధిని తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. నీ లేఖనం సెలవిచ్చినట్లుగా క్రీస్తునందు ప్రయాస ఎన్నటికీ వ్యర్థము కాదు అని, అయా నీ ఆహారము నీళ్ల మీద వేయము అది తిరిగి ఒకానొక దినమందు నీ దగ్గరకు వస్తుంది అని సెలవిచ్చినట్లుగా నీ దాసుడు పడుతున్నటువంటి ప్రతి ప్రయాసకు తగినటువంటి ప్రతిఫలాన్ని మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నా. ఈ నెలలో అయా ఈ దినమందు అయా దూర ప్రాంతం నుంచి నీ సేవకుల్ని ప్రత్యేకంగా మీరు తీసుకొచ్చినటువంటి విధానం బట్టి నీ కొందనాలు స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాం బాబు. ఈ సమయం ముందు నిలబడి మాట్లాడుతూ ఉండగా నీ బలమైనటువంటి ఏడింతల ఆత్మతో అభిషేకించి వాడుకుని బలపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నీ దాసు నుండి వచ్చినటువంటి ప్రతి మాట అది అనేకుల యొక్క హృదయాలను తాకునట్లుగా నీ కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. నశించుచూ ఉన్నటువంటి ప్రజల యొక్క జీవితంలో గొప్ప రక్షణార్థంగా మాటలు నిలిచి ఉండినట్లుగా నీ కృపను అనుగ్రహింపచేయమని ప్రార్థన చేస్తున్నాం బాబు. పరిశుద్ధాత్మతో ప్రతి ఒక్కరిని మీరు తాకండి అయ్యా. నీ బలమైనటువంటి కార్యాలు అనేకులు రుచి చూచినట్లుగా నీ కృప నీ సన్నిధిని తోడుగా ఉంచండి. ఇప్పటి వరకు పాడినటువంటి ప్రతి పాటలను బట్టి నీకు వందనాలు. నీ నామానికి మహిమ తెచ్చుకున్నటువంటి విధానం బట్టి నీకు వందనాలు స్తోత్రాలు తెలియజేస్తున్నా. ఈ ముందున్నటువంటి సమయం అంతా మీ చేతులకు అప్పగిస్తూ ఉండగా మీ నామానికే మహిమ ఘనత ప్రభావాలు కలుగులట్లుగా నీ కృపను దయచేయమని మా ప్రాణప్రియుడైనటువంటి యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థించినటువంటి మరి దైవజనులైన అయ్యగారికి వందనాలు. మంచిదండి. ఇక సమయంలో నా ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఆశించినటువంటి రీతిగా ప్రకటించబడినటువంటి రీతిగా
మరి దైవజనులు మన మధ్యకు వచ్చి ఉన్నారు గనుక ప్రతి ఒక్కరము కూడా మరి నిలబడదాము. అందరము కూడా చక్కగా నిలబడదాము. నిలబడినటువంటి మనము 2 కాళ్ళు దగ్గరికి పెట్టి తలపై చెంగు పరిపూర్ణముగా కప్పి 2 చేతులు ఆకాశం వైపు చాపి భౌతికమైనటువంటి నేత్రములను మూసి ఆత్మీయ నేత్రములు తెరవబడి ఆత్మలో పరవశించగలిగిన వారిగా ప్రతి ఒక్కరము కూడా హృదయపూర్వకముగా ప్రభువును మనము స్తుతిద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రతి ఒక్కరము కూడా గలమెత్తి యేసయ్యానికే స్తోత్రం 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 స్తోత్రం. మా మధ్యలో సంచరించుచు ఉన్నవాడానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆరాధనకు యోగ్యుడానికి స్తోత్రం స్తోత్రం. ప్రతి హృదయము తెరవబడాలి, ప్రతి నోరు తెరవబడాలి. మనకు దేవుడిచ్చిన కంఠస్వరాన్ని గలమెత్తి ప్రతి ఒక్కరము కూడా ఆకాశం ముందున్న ఆసీనుడైన దేవుడు మన ప్రార్థన తన పరిశుద్ధమైన సింహాసనం వద్దకు చేర్చబడినట్లుగా స్తోత్రమయ్యా 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 స్తోత్రమయ్యా. యేసయ్యానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆరోగ్యం ఇచ్చిన వాడానికి స్తోత్రం, ఆయుష్ ఇచ్చిన వాడానికి స్తోత్రం స్తోత్రమయ్యా. నేటి వరకు భూలోకంలో సజీవులుగా ఉంచిన వాడానికి స్తోత్రం స్తోత్రం. ఈ రాత్రి ప్రభా ఈ కూడికలో పాలు పొందడానికి సహాయం చేసిన దేవానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. గత కాలమంతా కాచిన దేవా స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా. నాకంటే గనులు మట్టలో కలిసిపోయారయ్యా. ఎందుకు పనికిరానంటే మా జీవితాల్లో అయ్యా మమ్మల్ని ప్రేమించావు, అయ్యా మమ్మల్ని కనికరించావు, నా కుటుంబాన్ని ప్రేమించావు అయ్యా. నీకు స్తోత్రమయ్యా తండ్రి, నీకు స్తోత్రమయ్యా. నా కళ్ళ ముందు అనేక మంది ఆకులు రాలినట్లుగా రాలిపోతూ ఉన్నారయ్యా. అనేక మంది మరణ పడకల మీద ఉంటున్నారయ్యా. అయ్యా ఎందుకు పనికిరాని నన్ను, నా జీవితాన్ని, నా కుటుంబాన్ని అయ్యా నీకు స్తోత్రమయ్యా. అయ్యా నేటి వరకు నిలవబెట్టావంటే అయ్యా ఇలా స్తుతిస్తూ ఉన్నానంటే నీ దయ మాత్రమేనయ్యా, కేవలం నీ కృప మాత్రమేనయ్యా. యేసయ్యా నీకు స్తోత్రం 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 స్తోత్రం. యేసయ్యా నీకు స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడా సర్వసత్యములోనికి నడిపించు వాడానికి స్తోత్రం 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 స్తోత్రమయ్యా. ప్రతి ఒక్కరము కూడా ఏ ఒక్కరము కూడా చూడవద్దు, ఏ ఒక్కరము కూడా చూడవద్దు. దేవుడు నీ వద్దకు వచ్చి ఆలకించుచు ఉన్నాడు. యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరి ఎడల ఒకరు మాట్లాడుచు ఉండగా ఆయన సెవికి ఆలకించునని రాయబడి ఉంది. దేవుడు ఆలకించే దేవుడు, దేవుడు ఆలకించే దేవుడు. ఆయన అంగీకరించగలిగినట్లుగా నీ ప్రార్థన, నీ హృదయము, నీ తలంపులు, నీ ఆలోచన ఇది దేవుని సన్నిధిని గుర్తించి భయముతో వణుకుతో హృదయపూర్వకముగా గుడ్డివాడి కేకలు వేస్తూ ఉన్నాడు. దావీదు కుమారుడా నన్ను దాటిపోవద్దయ్యా. దాటిపోతే గుడ్డివాడు తన జీవిత కాలం అంతా చీకట్లో ఉండేవాడు. కేకలు వేయడం ద్వారా ఇదే మిక్కిల సమయమని, ఇదే మిక్కిల అనుకూల సమయమని ఎవరి వైపు చూడకుండా, ఎవరి వైపు చూసి సిగ్గుపడకుండా తనకున్న బాధను బట్టి, తనకున్న కష్టమును బట్టి, తనకున్న ఆవేదన బట్టి, తనకున్న పరిస్థితిని బట్టి యేసు వైపు చూచొచ్చు. పక్క వారిని చూడలేదు, ఎదురు వారిని చూడలేదు, ఎవరు తనకి గుర్తు రాలేదు. యేసు మాత్రమే గుర్తొచ్చాడు. యేసునే చూస్తూ ఉన్నాడు, యేసునే పిలవాలనుకున్నాడు. ఈ రాత్రి ఈ స్థలంలో నిలబడిన నీవు ఎలా ఉన్నావు? ఒకసారి ప్రతి ఒక్కరము కూడా స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడానికి స్తోత్రం, ఆశ్చర్యకరుడానికి స్తోత్రం, ఆలోచనకర్తానికి స్తోత్రం, నిత్యుడగు తండ్రి నీకు స్తోత్రం, సైన్యములకు అధిపతివైన యెహోవానికి స్తోత్రం, పరాక్రమము గల దేవానికి స్తోత్రం, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడా నీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. సజీవుడవైన యేసయ్యానికి స్తోత్రం, మార్పు లేని వాడానికి స్తోత్రం, మాట తప్పని వాడానికి స్తోత్రం, ఘనకార్యములను జరిగించుచున్నవాడా నీకే స్తోత్రం స్తోత్రం. గొప్ప దేవుడానికి స్తోత్రం, సర్వశక్తిమంతుడానికి స్తోత్రం 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 స్తోత్రం. కరిగిపోయే కాలములో తరిగిపోయే సంపదలు ఇవ్వలేవు ఆనందాన్ని శాశ్వత కాలం. కరిగిపోయే కాలములో తరిగిపోయే సంపదలు ఇవ్వలేవు ఆనందాన్ని శాశ్వత కాలం. శాశ్వతమైనది యేసయ్య ప్రేమ, అంతము
ప్రతి ఒక్కరము కూడా అలాగే ఉందామండి. హృదయపూర్వకముగా ఈ రాత్రి ప్రభువా ఇది పెట్టండి. ప్రభువా నాతో మీరు మాట్లాడండి అయ్యా. హృదయపూర్వకము మనసు ఇప్పి ఇదిగో నీ పక్క వారి దగ్గర చెప్పుకుంటావు కదా. ఈ రాత్రి నీ బ్రతుకును మార్చగలిగిన దేవుని సన్నిధిలో నువ్వు నిలిచి ఉన్నావని గుర్తించి మనసారా నీ హృదయాన్ని ఇప్పి ప్రభువా ఈ రాత్రి నా జీవితము మార్చుకోవాలని, అయ్యా ఈ రాత్రి నా కుటుంబము కట్టబడాలని, దేవా ఈ రాత్రి నా జీవితము ఒక నీకు ఇష్టమైన రీతిగా మలచబడాలని ఆయన ఎంతో ఆశతో ఈ స్థలానికి వచ్చి ఉన్నానయ్యా. నువ్వు మాట్లాడితే నా బ్రతుకు మార్పు చెందుతాదని ఆనాడు సమరయ స్త్రీ యొక్క బ్రతుకు మార్పు చెందునట్లుగా, ఆనాడు జక్క యొక్క జీవితం యొక్క స్థితి మారునట్లుగా ప్రభువా ఈ రాత్రి నీ సన్నిధిలో నిలిచి ఉన్నానయ్యా. దావీది కుమారుడనని దాటిపోవద్దు ప్రభువా. నువ్వు మాట్లాడితే నా స్థితిగతులు మారుతాయ్యా. నీ దాసుడు ద్వారా మాట్లాడండి అయ్యా. నీకు స్తోత్రము బాబు. మీ వాక్యము ద్వారా నాతో మీరు మాట్లాడండి అయ్యా. ప్రతి ఒక్కరము కూడా బిడలారా, దేవుడు మన మధ్యలో ఆత్మస్వరూపిగా సంచరిస్తూ ఉన్నాడని గుర్తించి నిన్ను ప్రేమించి మహిమ కలిగిన సింహాసనమును విడిచిపెట్టి ఇదిగో మన మధ్యలో సంచరిస్తూ ఉన్నాడు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజల మధ్యలో రాత్రి అగ్ని స్తంభముగా సంచరించిన దేవుడు ఈనాడు ఆత్మస్వరూపిగా మన మధ్యలో సంచరిస్తూ ఉండగా ఆయనతో మాట్లాడగలుగుతావా? నీ యొక్క మనసుని ఆయనతో మాట్లాడు, హృదయమంతుతో మాట్లాడు. ఈ రాత్రి నీ యొక్క స్థితిగతులను మార్చడానికి దేవుడి స్థలానికి వచ్చి ఉన్నాడు. అందుకే ఈ రాత్రి ఆయన యొక్క కూడికను ఏర్పాటు చేసి ఉన్నాడు. మనమందరమును నిత్య రాజ్యంలో చేర్చబడాలని, ఏ ఒక్కరు నిత్య నరకానికి వెళ్లకుండా నిత్య రాజ్యంలో చేర్చబడాలని దేవుడి యొక్క ప్రణాళిక గనుక ఆయన యొక్క ఏర్పాట్లో ఈ రాత్రి స్థలానికి మనల్ని నడిపించి ఉన్నాడు. ఈ రాత్రి కూడికని విధముగా సిద్ధపరచడానికి గల కారణము మనం ఎవరము కూడా నిత్య నరకానికి వెళ్లకుండా నిత్య రాజ్యంలో చేర్చబడాలని ఆయన మనల్ని ప్రేమించి ఈ రాత్రి విధముగా ఏర్పాటు చేసి దూర ప్రాంతం నుండి తన దైవజనులైన వారిని స్థలానికి నడిపించి, ఎందుకో తెలిసి ఇదంతాను నీ క్షేమము కొరకే, నీ కుటుంబము కట్టబడాలని, నీవు సరి చేయబడాలని, నీ యొక్క జీవితాన్ని సరిదిద్దుకోవాలని, నిత్య మహిమలో వేగవిగాలు నువ్వు నిలిచి ఉండాలని దేవుని యొక్క సంకల్పము, దేవుని యొక్క ఉద్దేశము. ప్రతి ఒక్కరము కూడా మనసారా హృదయాన్ని ప్రతి ఒక్కరము చిన్న పిల్లలతో సైతము కూడా అయ్యా నాతో మీరు మాట్లాడండి ప్రభువా. అయ్యా ఓటికుండగా ఉన్న నన్ను అంచెల మట్టుకు నన్ను నింపు ప్రభువా. ఆనాడు కానాను విందులో అంచెల మట్టుకు నింపమన్నా దేవా, నీకు స్తోత్రమయ్యా. ఈ రాత్రి బాబు ఆత్మ సంబంధముగా నేను అంచెల మట్టుకు సంపూర్ణ స్థితిలోనికి రావాలయ్యా, సంపూర్ణ స్థితిలోనికి రావాలయ్యా. డాగైనను ముడతైనను అయ్యా మరట్టిది ఏది కూడా నాలో ఉండడానికి వీల్లేదు ప్రభువా. అయ్యా వాటి నుండి విడుదల పొందడానికి నా బలము సరిపోవడం లేదయ్యా, నా శక్తి సరిపోవడం లేదయ్యా. ఈ రాత్రి నాయన నీ వాక్యం అనే బలముతో, నీ వాక్యం అనే శక్తితో అయ్యా ఆ యొక్క బంధకాల నుంచి బయటికి రావడానికి నీతో ప్రభువా విగవిగాలు సంచరించగలిగిన రీతిగా ఈ రాత్రి స్థలంలో నిలిచి ఉన్న నన్ను సరిచేవా అంటూ ప్రతి ఒక్కరము కూడా మరి ప్రార్థన చేద్దామండి. మరి ఇక సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి మరి పాండ్రాకులో పరిచయం చేస్తున్నటువంటి దానియేలయ్య గారు ప్రార్థన చేస్తారు. దేవునికి వాక్యము కొరకే మనమందరము కూడా ఏకీభిందాము. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, బలవంతుడు దేవా, అనుచుడగు తండ్రి, సమాధానకర్తమైన మా దేవా, సైన్యములకు అధిపతి యెహోవా దేవా, మీకే వందనాలు స్తోత్రాలు. ప్రభా నీ దాసులు ప్రయాసపడుతున్న ప్రయాస వ్యర్థం కాకున్నట్లుగా ఈ రాత్రి అనేక హృదయాలు తెరవబడినట్లుగా సహాయం ఇచ్చేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రభా నీ దాసులు నిలబడుతుండగా ఉదయ కాలంలో ప్రభా ఆశీర్వాదాలు ఎలా వస్తాయో మాతో మాట్లాడుచున్న మా దేవానికి స్తోత్రాలు.
ఈ రాత్రికాల సమయంలో నీ పరిశుద్ధాత్మ అధ్యక్షత నింపి ప్రభా నీ దాసులను ఆత్మతో నింపి ప్రభా అందరితోనూ మాతోనూ ప్రభా మాట్లాడమని మేము ప్రార్థన చేస్తున్నాం. అయ్యా నువ్వు నాయనా నీకు వందనాలు. మీరు మాట్లాడితే మేము బ్రతుకుతామయ్యా, నీకు స్తోత్రాలు. అయ్యా ఈ కడవరి దినాల్లో, భయంకర దినాల్లో ప్రభా నీ కొరకు నాయన హతసాక్షులు అవడానికై, నీ కొరకు నిలబడడానికై, నీ యందు ఆయత్తపరచబడడానికై ప్రభా ఏలియా వచ్చింది. ఎందుకంటే ఆయత్తపరచబడడానికే ప్రభా రెడీ చేసుకోవడానికై ఈ లోకానికి వచ్చిన మా దేవానికే స్తోత్రాలు. ప్రభువారి కొందరాలు సంఘమును ప్రేమించండి ప్రభు, వచ్చిన వారిని ప్రేమించండి, నీ సేవకులను కుటుంబాన్ని ప్రేమించండి ప్రభా. మీ ఆత్మకార్యం జరిగించమని మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభు. ఈ రాత్రి ప్రభా నీకు సన్నిధి మాతో ఉంచండి. ఈ స్థలమందు మీరుండి ప్రభా నీ దాసును ప్రభా మీరు మరుగుపరిచి మా అందరితోనూ మాతోనూ మాట్లాడమని మేము ప్రార్థన చేస్తున్నాం. మీ కృప చేత నింపి బలపరిచి మీ నామానికే మహిమ తెచ్చుకోమని ఈ స్థలమందు ప్రభా నిద్రాత్మ కానీ నాయన అల్లాత్మ కానీ సైతాని క్రియలు కానీ యేసు నామములో విడుదల కలుగునుగాక, పరిశుద్ధాత్మాభిషేకంతో నింపబడునుగాక. ఆత్మాభిషేకం కలిగిన వారై నీ సన్నిధిలో స్తుతించినట్లుగా సహాయం చేయమని దీవించి ఆస్వాదించమని క్రీస్తు పేరిట వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమె. సమయం ఇచ్చిన అయ్యగారికి వందనాలు. ప్రార్థించినటువంటి దైవజనులకు వందనాలు. కూర్చుందామండి. ప్రతి ఒక్కరము కూడా క్రమ వరుసలో కూర్చోవాలని ప్రభు పేరిట మీకు తెలియజేస్తూ ఉన్నాను. గమనించండి, వాక్యంలోనికి వెళ్ళే ముందు హెచ్చరిక వినాలి. ప్రతి ఒక్కరి సెల్ ఫోన్ మోగకుండా స్విచ్ ఆఫ్ చేసుకోనండి. అలాగే ఏ ఒక్కరు కూడా మాట్లాడకుండా మరి నిశ్శబ్దముగా ఉండాలని ప్రభు పేరిట మీకు తెలియజేస్తూ ఉన్నాను. స్త్రీలు అనబడుతూ ఉన్నారు, తలపై ముసుగు పరిపూర్ణముగా ఉండాలి అని మీకు తెలియజేస్తూ ఉన్నాను. 3 హెచ్చరికలు ఉన్నాయి. 3 హెచ్చరికలు. 1 చెప్పండి, సెల్ ఫోన్ మోగడానికి వీలు లేదు. 2 మాట్లాడడానికి వీలు లేదు. 3 స్త్రీలు అనబడుతున్న వారి తలల మీద ముసుగు తొలగడానికి వీలు లేదు. ఈ 3 పాటించుచు దేవుని యొక్క వాక్యాన్ని వినాలని ప్రభు పేరిట మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. మంచిది బిడ్డలారా, ప్రార్థించిన రీతిగా ఇలా మీటింగు జరగడానికి దీనికి ఎంతో ప్రయాస, భారం, ప్రార్థన ఇదంతా కూడా ఇలా జరిగిస్తున్న వారికి మాత్రమే తెలుస్తూ ఉంటుంది. గనుక దీని యొక్క ప్రయాస, భారము వ్యర్థము కాకూడదని దానికి క్రియారూపముగా ఆత్మల యొక్క పంట లేక నిత్య రాజ్యంలో కొంతమందిని చేర్చాలనేదే ప్రయాస. గనుక ఇక్కడికి వచ్చి మనం ఏదో సరదాగా వారిని వీరిని చూసుకోవడానికి, కాలాన్ని గడపడానికి కాదు, మన బ్రతుకులు మార్చుకోవడానికి, నిత్య రాజ్యంలో నిలిచి ఉండడానికి అని ఒక చిన్న విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకుంటే దేవుని సన్నిధిలో మనం ఎలా ఉండాలో మనకి తెలుస్తుంది. గనుక మంచిది బిడ్డలారా, మరి ప్రకటించబడినట్లుగా పేపర్లో దైవజనులు మరి ఖమ్మం నుండి మరి ఎలిషాన గారు మరి ఉదయాన్నే రాత్రి ఒక ప్రసంగం చేసి మరలా నిద్రలేకపోయినా మరలా జర్నీ చేసి వచ్చి చక్కగా అడుదొడ్ల గ్రామంలో చక్కటి మెసేజ్, శపించబడినటువంటి చెట్టు ఉంది, ఆస్వాదించబడినటువంటి చెట్టు ఉంది. ఈ రెండిట్లో ఏ చెట్టువో నీవు అని దేవుడు ఒక చక్కటి మాట సూటిగా, తేటగా, స్పష్టంగా హృదయాలు తాకబడినట్లుగా ఆత్మ దేవుడు తన ఆస్తులను నిలవబెట్టి మాట్లాడి ఉన్నాడు. వచ్చిన వారు, వినిన వారు ధన్యులు. ఈ రాత్రికాల సమయంలో కూడా ఇక ఒక నూతన ఉజ్జీవముగా దేవాది దేవుడు మనందరితో మాట్లాడాలని ఒకవైపు వాక్యాన్ని వింటూ రెండో వైపు మనసులో ప్రార్థన చేస్తూ ఉండాలి. మీరు ప్రభా నాతో మాట్లాడాలి, ప్రతి మాట నేరుగా నా హృదయంలోనికి రావాలి, అది నన్ను గ్రహించాలి, అది నాకు గ్రహింపు రావాలి అని హృదయంలో మీరు ప్రార్థిస్తూ వాక్యాన్ని వినాలని ప్రభు పేరిట మీకు తెలియజేస్తూ ఏక సమయాన్ని మరి అన్నగారికి ఇస్తూ ఉన్నాం. ఈజ్ ద లార్డ్. అందులో కొంతమంది ఇట్రండి అమ్మా, ఇటు జరగండి, ఒకసారి లేచి నిలబడండి. అందరు ఒకసారి లేచి నిలబడండి. చేయికి ఎవరు తాగలొద్దు, ఇట్లుండాలి. మీరు ఎటైనా కూర్చోండి కానీ మనుషులు తాగలొద్దు. ఇట్లా చేయి పెట్టుకోండి, చూసుకోండి.
మా చేయికి తగలొద్దు. ఇక మర్యాదగా చెప్పిన చేయికి తగలొద్దు. సౌండ్ పెట్టా. చెయ్యికి తగలొద్దు. మీ చేతికి తగిలితే మాత్రం ఆడ కూర్చోవద్దు. మీరు ఏడొకరు కూర్చోవాలి. గట్టే జరగపోమ్మనప్ప తిట్టురామ్మా. ఇంకా తగులుతా. అరే ఆడాన్నే లేచి రండి అమ్మా. పరలోక రాజ్యంలో ఏడ కూర్చుంటే ఉంది. అమ్ములు ఇటైపు రా అమ్మా. అమ్మా తల్లి చాలా సంతోషం. ఇటైపు ఈ అక్కడ ఖాళీ ఉంది. ఇప్పుడు లైన్ క్లియర్ అవుతుంది. ఆ వెనకాల అక్కకి సమానంగా కూర్చోండి. లైన్ మంచిగా ఉండాలి. లైన్ చక్కగా ప్రతి ఒక్కరికి లైన్ ఉండాలి. ఎట పడితే అటు కూర్చోవద్దు. లైన్లో కూర్చోర్రా. మీకు ప్రత్యేకంగా చెప్పాలని ఆయన తమ్ముడా ముందు జరిగినానా. కుర్చీలు కూడా కొంచెం ముందుకు వేసుకోండి. చాలు. మన ప్రభువైన యేసుక్రీస్తు నామాన కూడి వచ్చిన మీ అందరికి వందనాలు. అందరు బాగున్నారా? ఒకసారి 2 చేతులు పైకి హల్లెలూయా చెప్పండి. పొద్దున్న ఎంతమంది వచ్చారో వాళ్ళ హల్లెలూయా చెప్పండి. రానోళ్ళు చెప్పండి. ఇప్పుడు ఎంతమంది రాలేదా? సరే. దైవజనులైనటువంటి పెద్దలందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. మరి గనులు వారు ఎంతో శ్రేష్టమైన వారు. వారిని చూస్తే నాకు ఎంతో సంతోషంగా అనిపిస్తుంది. మంచి సంగీతం వాయిస్తున్నటువంటి సేవకులకు, ఆపరేటింగ్ చేస్తున్న బిడ్డలకు దేవుని కృప అనుగ్రహించబడునుగాక. ఈ ప్రాంతంలో భారంగా సేవ చేస్తున్న డానియల్ గారు, అయ్యా వందనాలు. మీరు ఇలానే ప్రోత్సాహం చేస్తే ఇంకా అనేక ప్రాంతాల్లో వారు ఇంకా చక్కగా దేవుని సువార్తను ప్రకటించే పని చేస్తారు. అయితే వారి సంఘానికి, వారి కుటుంబానికి ప్రభు కృప తోడే నడిపించునుగాక. మధ్యాహ్న కాలం మీకు ఒక చక్కని వాక్యం చెప్పడం జరిగింది అని నేను అనుకుంటున్నాను. సాయంకాల వేళ ఒక ప్రత్యేకమైన వర్తమానం చెప్తాను అనుకున్నాను. ఒక 3 పిల్లలు, 4 పిల్లలు ఇటు రండి నాన్న. 4 పిల్లలు మీరిద్దరు రండి. నువ్వు కూడా ఒక చైర్ దేపు. రైట్. అందరు జాగ్రత్తగా చూడండి. మేమందరం సేవ చేసేది ఈ 4 కోసమే. ఈ 4 ఎవరో మీకు చెప్తా. చాలా జాగ్రత్తగా అందరు వినాలి. బైబిల్ గ్రంథంలో ఒక వాక్యం చదువుదాం. కొలస్సీ పత్రిక 1:28 చదవండి ఒకసారి. కొలస్సీ పత్రిక చాలు. ఈ చదవబడిన వాక్యంలో 4 వ్యక్తులు ఉన్నారు. ఎవరున్నారు చెప్పండి? 4. ఒకటి తండ్రి అయిన దేవుడు, రెండవది యేసుక్రీస్తు ప్రభులవారు, మూడవది సేవకుడు, 4వది విశ్వాసి. ఆ ఎక్కువ కొంచెం తక్కువ చేయండి. ఆల్ ఎఫెక్ట్ పెట్టండి.
నలుగురు వ్యక్తులు, కొంచెం సౌండ్ పెంచండి. ఒకటి ఎవరు చెప్పండి? తండ్రి అయిన దేవుడు. రెండవది యేసుక్రీస్తు ప్రభుల వారు. మూడవది సేవకుడు. నాలుగవది విశ్వాసి. మీకు ఎవరు అనేది చెప్తాను. ఆ నలుగురిని చూడండి. నువ్వెందుకు ముసిముసిలో అవుతున్నావు? సైలెన్స్ కూర్చోబెట్టినప్పుడు కూర్చోరాదా? సర్లే, అందరూ చూడండి. ఈ సింహాసనం మీద కూర్చుంది తండ్రి అయిన దేవుడు. ఎవరు చెప్పండి? దేవుడు. ఇప్పుడు ఇటువైపు ఉంది యేసుప్రభు, ఇక్కడుంది ఎవరు? యేసుప్రభు. అటువైపు ఉంది విశ్వాసి. ఎవరు? విశ్వాసి. ఈ తండ్రి అయిన దేవునికి ఎదురుగా ఉంది సేవకుడు. ఇప్పుడు ప్రతి విశ్వాసి అక్కడ నిలబడతాడు. యేసు ప్రభుతో సమానంగా ఉన్నాడా లేడా అని టెస్ట్ జరుగుతుంది ఇక్కడ. ఎవరు ఎదుట? తండ్రి అయిన దేవుడు. నిన్ను అట్లా తయారు చేసే బాధ్యత సేవకుడిది. ఎవరిది చెప్పండి? సేవకుడిది. సేవకుడు ఏం చేయాలంటే యేసు ప్రభు వల్లే నిన్ను మార్చాలి. ఎట్లా మార్చాలి చెప్పండి? యేసు ప్రభు వల్లే నిన్ను మార్చాలి. నిన్ను మార్చి ఎక్కడ నిలబెట్టాలా? తండ్రి అయిన దేవుని ఎదుట నిలబెట్టాలి. ఎక్కడ నిలబెట్టాలా? ఆయన ఎదుట నిలబెట్టాలి. అటు నిలబెట్టే బాధ్యత ఎవరిది? సేవకుంది. చెప్పాలి ఒకసారి. ఎక్కడ నిలబెట్టాలి నిన్ను? ఎవరు నిలబెట్టాలి? ఎలా? ఏ పోలికలోకి నిన్ను మార్చాలి? ఇక కూర్చోకుండా. రైట్. అంటే ప్రతి మనిషిని యేసుక్రీస్తు ప్రభు వారి వల్లే మార్చి తండ్రి అయిన దేవుని ఎదుట నిలబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానం, అంటే రకరకాల సేవకులను పిలిపించి, ఆరోగ్యం గారు వచ్చారా, ఇంకొత్తనే ఉంటారు, రకరకాల సేవకులు వస్తూ ఉంటారు. ఏదో ఒక జ్ఞానం మీకు బోధించి బుద్ధి చెప్పడం. బుద్ధి అంటే కొంతమందికి బుద్ధి ఉండదు, బుద్ధి మంచిగా ఉండదు. ఆ బుద్ధి సరిచేసేటట్టుగా ఖండించి వాక్యం చెప్పడం. సమస్త విధములైన జ్ఞానముతో ప్రతి మనిషినికి బోధించుచు బుద్ధి చెప్పుచు క్రీస్తుని ప్రకటిస్తున్నారు. ఎవరిని ప్రకటిస్తూ క్రీస్తు పోలికలోకి నిన్ను మార్చి దేవుని ఎదుట నిలబెట్టాలని వాళ్ళాట పోరాడుతున్నారట. ఎవరు? సేవకుడు. చెప్పండి అందరూ. ప్రయాసపడుతుండట. ఎవరు? పోరాడుతుండు, ప్రయాసపడుతుండు, కార్యసిద్ధి కలగజేసే దేవుని బట్టి ముందుకు సాగిపోతుండట. ఆ మాట ఒకసారి చదువుతారా? ప్రయాసపడుచున్నాను. ఇంత ప్రయాసం దేనికండి? శుభ్రంగా ఈయన డబ్బులు పెట్టే బదులు కేజీ అర కేజీ తెచ్చుకొని శుభ్రంగా ఇంట్లో కూర్చొని తినేదానికి దానియలు గారికి ఏం పని పాటలేదు. ఇంత ప్రయాస దేనికి? ఇంత పోరాటం దేనికి? ఇంత ఆరాటం దేనికి? ఇంత ఆర్భాటం దేనికి? ఇంతమంది సేవకులు దేనికి? ఇన్ని రకాల బోధలు దేనికి? ఈ వాక్యములో ఖండన దేనికి? ఈ వాక్యపు వెలుగు దేనికి? బుద్ధి చెప్పడం దేనికి? అంటే నిన్ను విడిచిపెట్టడం దేవునికి ఇష్టం లేదు. నిన్ను నశించిపోవటం ఆయన చిత్తం కాదు. యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పారు, మత్తయి సువార్త 18వ అధ్యాయం 14వ వచనంలో, ఈ చిన్నవారిలో ఒక్కడు నశించుట పరలోకమందున్న తండ్రి చిత్తము కాదు. అంటే ఒక్కడు నశించకూడదని గుడ్డివాడైనా, కుంటివాడైనా, మూగవాడైనా, నత్తివాడైనా ప్రతి ఒక్కని కొరకు ప్రయాసపడుతూ పోరాడుతూ ఈ విధంగా ఈ కుడికిని ఏర్పాటు చేయడం జరుగుతుంది.
చాలామంది అనుకోవచ్చు ఇది ఎందుకోసం చేశారు, నీకోసమే. నువ్వు ఒక రోజున దేవుని ఎదుట నిలబడే రోజు ఉన్నది. నువ్వు దేవుని ఎదుట నిలబడే రోజు ఒకటి ఉన్నది. భూతద్దం పెట్టి చూస్తే భూతలమంతా ఎతికితే భూమి మీద శాశ్వతంగా మనిషి బతికి ఒక్కడు ఉన్నాడు. ఎవడైనా ఎప్పుడో ఒక రోజున సావాల్సిందే. మరణాన్ని తప్పించుకొని బ్రతికే నరుడు ఎవడన్నా ఉన్నారండి? మనం అందరం ఈ లోకాన్ని విడిచిపెడతామండి. ఒక రోజుని ఈ లోకాన్ని విడిచిపెట్టి పరలోకానికి మనం వెళ్ళిపోతాం. దానికోసం ఈ భక్తి చేస్తున్నాం, దానికోసం ఈ ప్రార్థన చేస్తున్నాం. మీరు ఇక్కడికి రోగంతో వచ్చి ఉండొచ్చు, అప్పుల భారంతో వచ్చి ఉండొచ్చు, కుటుంబ సమస్యల్లో భార్య భర్తలు దనుకొని వచ్చి ఉండొచ్చు, లేకపోతే సంతానం లేక వచ్చి ఉండొచ్చు, ఇంకా ఏదైనా ఉద్యోగం వ్యాపారం సరిగా సెట్ అవ్వక బాధపడుతూ ఉండవచ్చు, పిల్లల పెళ్ళిళ్ళు కాక, ఎదిగిన పిల్లలు ప్రేమ ఈ ప్రాంతంలో అడుగు పెట్టడమే ఆలస్యం. నువ్వు చెప్పని అవసరం కూడా లేదు. ఆయన ఖచ్చితంగా నిన్ను ఆశీర్వదిస్తాడు. గట్టిగా చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.